రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు కలిసి మనం చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చూద్దాం. 1 కొరింథీ 11, 28, 27, 28 కలిసి చూద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు. చదవబడిన లేఖన భాగమును ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడి యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందట కొరకై ప్రభు మనల్ని సిద్ధపరుచినట్టుగా ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాలు ధ్యానం చేసుకున్నాం. దయచేసి సహకరించగలిగిన వారు మోకరించండి, సహకరించకపోతే కళ్ళు మూసుకొని తలలు వంచి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమైన తండ్రి, పరిశుద్ధులకు మా దేవా, నీ పాదములకు స్తోత్రం. మధ్యాహ్న కాల సమయంలో దేవాన తండ్రి ప్రభు బల దగ్గరికి వచ్చామయ్యా. దేవాన తండ్రి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అలాగుల తండ్రి, నిజముగాన తండ్రి, నీ శరీరము నీ రక్త మాంసములు మాకు నా తండ్రి మమ్మల్ని మీకు సమీపస్తులుగా చేసి ఏ విధంగా తండ్రి నైనా యోగ్యంగా ప్రభు బలలో పాల్పొందటి కొరకై సిద్ధపరచు తండ్రి. అంత్య దినాలు ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. మరి ముఖ్యంగా సంఘము ఎత్తబడే దినాల్లో ఉన్నాం. పరిశుద్ధులందరూ భూమి మీద నుండి వెళ్ళిపోతున్నారయ్యా. రక్షించబడినటువంటి సంఘము సిద్ధపడిన వారందరూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా సిద్ధపడాలి తండ్రి అని ప్రభు ఒక్కొక్కరము మమ్మల్ని మేము పరీక్షించుకొని ఇంకా తండ్రి ప్రభా మీ రాకడకు తండ్రి అభ్యంతరం ఆటంకం కలిగించేటువంటి పరిస్థితులు అయినా నా తండ్రి దేవా మాకు తెలియకుండా నా తండ్రి తెలిసి కూడా నా తండ్రి కొన్ని తెలియక కొన్ని దాగి ఉన్నాయేమో. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని నా తండ్రి సరి చేసుకొని ఒప్పుకొని దేవా నా తండ్రి మీ పిలుపు మేరకున్న తండ్రి దేవా నా తండ్రి సంఘముతో అతను ఎత్తబడే ప్రజలముగా సిద్ధపరచు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఐదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల నా ఆత్మకు అతని యందు నా తండ్రి తృప్తి లేదు. అలాగున వెనుక తీసేవారము కాకుండా, వెనకంజి వేసేవారము కాకుండా, తప్పిపోయే వారము కాకుండా, విడవబడే వారము కాకుండా ఎత్తబడే వారముగా ఉన్నటి కొరకే ప్రభు వల్ల మా ముందుకు తీసుకొచ్చి మమ్మను ప్రభు పిల్లలతో కలిపి నా తండ్రి ఎత్తబడేటువంటి స్థితిలోనికి మమ్మల్ని నిలుపుతూ వచ్చేది ప్రభు వల్ల. అలాగను తండ్రి ఈ సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి వాక్య వెలుగులో దేవాన తండ్రి సరి చేసుకొని యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందటి కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచు దేవా. మరొకసారి నా తండ్రి బల చుట్టూ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నా తండ్రి కొన్ని నిమిషాలు తండ్రి దేవా నీ వాక్యంలో నుండి ప్రభా నా తండ్రి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతున్నాం దేవా. మాట్లాడుతున్నప్పుడు తండ్రి సూటిగా నా మట్టుకు నేను, మా మట్టుకు మేము నా తండ్రి ప్రభు నన్ను ప్రేమించి నాతో మాట్లాడుతున్నాను. అది నన్ను నేను సరి చేసుకోవాలి అనేటువంటి గ్రహింపు మీరు మాకు దయచి దయగల తండ్రి ఒకసారి కనికరించిన ఆయన. ఎందుకంటే
ఏ వాక్యమైతే మేము వింటున్నామో వాటి నా తండ్రి ఆ వాక్యాన్ని బట్టి మీరు ఒక దినాన తీర్పు తీరుస్తారు. అవును తండ్రి, నాయనా వినకుండా నా తండ్రి వాక్యాన్ని ప్రభు మాకెవరు చెప్పలేదు, ఎలాగునూ బ్రతకండి అని చెప్పలేదని ఎవరు అనకుండా తండ్రి, నైనా అన్న తండ్రి విన్న వాక్యం నిష్ప్రయోజనము కాకుండా దేవా మా జీవితంలో నా తండ్రి తలవంచుకొని వాక్యానికి నా తండ్రి మేము శిరస వహించిన తండ్రి వాక్యపు వెలుగులో పరీక్షించుకొని యోగ్యంగా మరో పాలు పొందుట కొరకే సిద్ధపరుస్తున్నాం. యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. చదువుబడిన లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి తిరిగి 36వ వచనం వరకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చూసుకొని మనం పనిలో పాల్పొందుతాం. ఎక్కడ ప్రశ్న ఉంటుందో బైబిల్లో అక్కడ మనం సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్న ఎందుకంటే నీ కొరకు, నా కొరకే. ప్రశ్న అంటే అర్థం ఏంటి? జవాబు. ప్రశ్నకు జవాబు తప్పకుండా ఉంటుంది. ప్రశ్నతో మన జీవితాలు మిగిల్చకుండా, ప్రశ్నను మనము అలాగనే మన జీవితంలో క్వశ్చన్ మార్కుగా మన జీవితం కొనసాగకుండా, ఆ ప్రశ్నలకు తగినట్టుగా ఆన్సర్ ఇస్తే అప్పుడు మనం విజయం పొందుతాం విశ్వాసములు. అంతే కదా? ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశ్నాపత్రము చేత పట్టుకొని కూర్చొని అట్నే లేచి వస్తే ఏం ప్రయోజనం? ఫెయిల్ అయిపోతాం. అంతేగా? సారు ఉపాధ్యాయుడు ప్రశ్నాపత్రం మనకిస్తాడు, కూర్చొని తెల్ల పేపర్ పెట్టి వస్తే ఏమైనా ప్రయోజనమా? చెప్పండి అక్క, ఏమైనా ప్రయోజనమా చెప్పండి. ఆ ప్రశ్నపత్రం చూసుకొని దానికి సమాధానం రాస్తే అప్పుడు నీ జీవితానికి విజయం వస్తుంది. ఆత్మీయంగా నిజంగా ఉన్నతమైనటువంటి తరగతికి విద్యార్థి వెళ్ళిపోతాడు. లేకపోతే ఏం చేస్తాడు? అక్కడే కూర్చుంటాడు, ఆ క్లాసుల్లో కూర్చుంటాడు. అర్థంగా ఎదగకపోతే ఏం ప్రయోజనం అండి? ఎదిగితే ఇంకొక తరగతికి మనం వెళ్ళిపోతాం, కానీ ఎదగకపోతే, అట్నే మనం ఆత్మీయంగా ఎదగకపోతే వాక్యం చెప్పేది ఏంటంటే విడవబడతాం. గుర్తుపెట్టుకోవాలి. ఎదగకపోతే విడవబడతాము, ఎదిగిన వారు ఎత్తబడతారు. ఎవరు? బుద్ధిగలిగిన వారు, బుద్ధి లేని వారు. వారు ఆత్మీయంగా వాక్యాన్ని, ప్రశ్నలకు సమాధానం వారి జీవితంలో తెలుసుకొని అలాగనే జీవించారు కాబట్టి ఎదిగారు. ప్రశ్నాపత్రం చేతబట్టుకొని జీవితం అంతా బ్రతికినంత కాలము ప్రశ్నాపత్రం చేతబట్టుకొని అర్థం అయిపోతే ఆఖరకు రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఎంతో దుఃఖపడాలి. అయ్యో, సంవత్సరం అంతా వ్యర్థమైపోయింది, ప్రయాసపనదంతా వ్యర్థమైపోయింది అని గుండెలు బాదుకోవాలి. అంతే విశ్వాస జీవితం కూడా అంతేనండి. ప్రభు మనల్ని రక్షించుకున్నది ఎందుకంటే మనం పాడుతూ వచ్చాం, మీరు బహుగా ఫలించినచో ఏముంది? మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో, ఫలించిన వారు మాత్రమే దేవుని ప్రజలు, ఆయనకి శిష్యులుగా మనం కొనసాగుతాం. ఫలింపు లేకపోతే కొన్నిసార్లు మీరు బహుగా ఫలించాలని తండ్రి మన ఎడల కోరుకుంటున్నాడు. అర్థంగా మన పిల్లలు ఉన్నారు. అర్థంగా మన పిల్లల్ని ఎంతో వేలు పెట్టి నిజంగా ఫీజులు చదివిస్తాం, కానీ వారు చక్కగా చదివి ఉన్నతమైనటువంటి స్టేజ్కి, ఉన్నతమైనటువంటి విద్యకు ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంకా పెట్టాలనిపిస్తుంది. తండ్రికి ఇంకా పెట్టుబడి పెట్టాలనిపిస్తుంది, సప్పు తెచ్చి. లేదు, వాడు ఎక్కడేసిన గొంగలే అర్థం, ఏబీసీలు కూడా రాలేదనుకో. 4 సంవత్సరాలు నేను ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో చేశాను టీచర్గా. ఒక పిల్లడు ఒక నాయన అన్నాడు, ఒక తండ్రి నా దగ్గరికి వస్తాడు సాయంత్రం. వాడు 4 ఏళ్ళైనా కూడా ABCD అది రాలే వానికి. వాళ్ళ ఆయన వచ్చి ఏం చేయాలండి అర్థందా మాస్టర్ గారు చెప్పండి, ఏం చేయాలి వానికి? 4 అక్షరాలు 4 సంవత్సరాలు నేర్చుకోలేకపోతున్నాడంటే ఏం చేయాలండి అని అంటాడు. మేము ఎంత ఇంట్రెస్ట్గా తీసుకున్నవాడు అప్పటికప్పుడు దిద్దుతాడు. ఇట్లా ABCD అని పలుకుతాడు.
ఆఖరుకు రాయిరా బాబు అంటే దిక్కులు చూస్తారట. ఆఖరికి రాయిరా అంటే ఒక్కడి కూడా రాదు. అర్థమైందా? ఇటు నిలువు గీత, మళ్ళీ నిలువు అడ్డ గీత అట్లా చేసి ఎటు రమ్మంటే వానికి రాయి. ఎంత ప్రయత్నం చేసిన వాడు అర్థమైందా? ఉన్న 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా సరే 4 ఏబీసీలు నేర్చుకోలేకుండా పోయాడు. విశ్వాస జీవితంలో ఆ తండ్రి ఎంత బాధ పెడుతున్నాడు. రక్షణ తీసుకొని మనము కూడా కనీసం ఆత్మీయ జీవితంలో బేసిక్స్ నిజంగా కనీసం లేకపోతే ప్రభు ఎంత దుఃఖపడతాడండి. బేసిక్ నాలెడ్జ్ అంటే అర్థం, కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఈ దినాల్లో విశ్వాస జీవితం కొనసాగడము ఎంత ప్రమాదకరమో. బేసిక్ నాలెడ్జ్ అంటే ఎక్కడ తీసుకున్నాలో అక్కడే. నేను ఒక ఆయన అంటున్నాడు, పేరు చెప్పను, ఉదయకాలం మన మందిరంలో ఇక్కడే కూర్చున్నాడు ఒక బ్రదర్ అంటున్నాడు, అయ్యగారు మీరు బాప్తీసం చాలా ఆలస్యం చేస్తారు అయ్యగారు, వెంటనే 10-15 రోజుల కల్లా ముంచాలి వాళ్ళని అంటున్నాడు. ముంచితే ఏం ప్రయోజనం? ముంచితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. ముంచిన వాళ్ళందరూ నిజంగా చాలామంది వెళ్ళిపోయారు. అట్లా కాదన్నా, వారు నిజంగా తరబీదు అయిన తర్వాత, ఆరాధన చేసిన తర్వాత, ప్రార్థనలకు వచ్చిన తర్వాత అప్పుడు వారిని పరీక్షించుకొని ముంచితే ఆశీర్వాదం. ముంచితే ఏం ప్రయోజనం? వాడికి ముంచితే ఎట్లుంటుందంటే ఏబీసీలో రానోడు ఎట్లుంటాడు అట్నే ఉంటున్నాడు. అర్థం, ముంచడం వలన ప్రయోజనం లేదు. కానీ అర్థం, ముంచడం ఏంది? అది ఆచారం, అంతే, అలవాటు. బాప్తిస్మం అంటే హృదయంలో జరిగే కార్యము, బహిరంగ సాక్ష్యం బాప్తిస్మం. అంతేగాని ముంచినంత మాత్రం ఏం ప్రయోజనం లేదన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. చాలామందికి తెలియదు. అది తీసుకుంటే ఇంకా అమ్మయ్యా అనుకుంటాము, కాదు. కానీ దాని ద్వారా ఏది కూడా. కానీ విశ్వాస జీవితంలో దేవుని వాక్యము ఎలాగున ఏం బోధిస్తుంది, మన జీవితంలో ఏం నేర్చుకుంటున్నాం? ఈ ప్రశ్న వేసుకొని మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి తప్ప, వాడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే, వాడు 4 సంవత్సరాలు కూడా 4 అక్షరాలు నేర్చుకోలేకపోతే ఆ పరలోకం ఆ తండ్రి ఎంత సంతోషపడతాడు. మన తండ్రి కూడా అంతే. రక్షణ తీసుకున్నాను ఇంకా సరిపోతుందిలే అనుకుంటే కాదు. కానీ రక్షణలో ఎదగాలి. ఎదిగి ఫలించుట వలన అన్నదన్నమాట మరొక చాట. మీరు ఎదిగి ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు. ఎదగకపోతే ఆ తండ్రికి దుఃఖమే. మన పరలోకపు తండ్రికి మనము దుఃఖం కలిగించే వారముగా మనం ఉండకుండా మన జీవితం ఎదగాలని ప్రభు వల్ల ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మధ్యకు వచ్చింది. విశ్వాసులను ఎదిగింప చేసేటువంటి అనుభవం నిజంగా ప్రభు వల్ల నేర్పిస్తుంది మనకు. అందుకనే ప్రభు వల్ల ఆచారం కాదు, ప్రభు వల్ల అలవాటు కాదు. మేము నెలకోసారి తీసుకుంటామే, మేము సంవత్సరానికి ఒకసారి తీసుకుంటామే, మీరేంటి ఈ కాదు. ప్రభు వల్ల ఎప్పటికప్పుడు మనల్ని ఫ్రెష్అప్ చేస్తుంది, ఎప్పటికప్పుడు మనల్ని అలా సరి చేస్తుంది. గత వారం నుంచి ఈ వారం ఎలా ఉన్నావు? గత వారం నుంచి ఈ వారము దేవునితో నడిచిన నడక, దేవునితో జీవించిన జీవితం, ప్రభునితో మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, అలాగున నేను జీవించలేకపోయానయ్యా. ప్రభు బల దగ్గర హెచ్చరికలు, ఎందుకంటే చెప్తున్నట్టు వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నానయ్యా, నన్ను బ్రతికించయ్యా. అలాంటి వారికే ప్రభు బల. వాక్యం వింటున్నాను కానీ వింటున్న వాక్యం పెడచెవిన పెడుతున్న తండ్రి, వినడానికి సహాయం చేయి తండ్రి, వినడానికి నాకు సహాయం చేసి నన్ను సిద్ధపరచు అని పశ్చాత్తాపముతో ప్రార్థన చేసిన వారికే ప్రభు బల. అంతేగాని రక్షణ తీసుకున్నంత మాత్రాన ప్రభు బల శాసించి ధైర్యంగా వేయకూడదు. అందుకని ప్రతి మనుష్యుడు ఏముందన్నమాట, తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టిని తిని, అలాగు చేసంటే చెప్పబడినటువంటి వాక్యానుసారంగా జీవిస్తాను అనేటువంటి తీర్మానం తీసుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. క్లుప్తంగా ఆ ప్రశ్నలకు మనం సమాధానం, నిజంగా మన జీవితం ద్వారా సమాధానము చెప్పబడిన వారమై, సరిదిద్దబడిన వారమై, వాటికి ఆన్సర్లు మనం చేసి మనం ప్రభువులో పాల్పొందాం. రండి 31వ
31, 32 వచ్చిన మనం చూద్దాం. ఇట్లుండగా మనం ఏమందుము, ఆ, విరోధి ఎవడు? గమనించండి, 32 వచ్చిన, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఈ మాట గమనించ, ఆయనతో పాటు మన కొరకు ఆయనను తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఆయన అప్పగించాడు. మనకెందుకు? ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇక్కడ ప్రశ్న, అది పెద్ద ప్రశ్న. అది ఆయన కుమారుణ్ణే నీ కొరకు ఇచ్చినటువంటి వాడు, ఆయన కుమారుణ్ణే మన పాపముల కొరకు ఆయన అప్పగించినటువంటి దేవుడు, ఆయన సొంత కుమారుని అప్పగించినటువంటి దేవుడు సమస్తమును మనకి ఎందుకు ధారాళంగా దయచేయడు? మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపబడనేది మనం ఇప్పుడు ప్రశ్న. మనకు అడుగుతున్నాము, మొరపెడుతున్నాము, ఎందుకు అనుగ్రహించబడటలేదు? ఎందుకు మనం పొందలేకపోతున్నాం? అందుకని అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ పొందలేకపోతున్నారు. అడగడానికేమో అడుగుతాం కానీ పొందలేకపోతున్నాం. ఎందుకంటే మాట రండి, యాకోబు పత్రికలో చూడమాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, మీరు 2వ వచనం చదవండి. మీరు ఆశించుచున్నారు కానీ దొరుకుటలేదు, ఏమీ దొరకదా? ఇక్కడ గమనించండి మాట, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చూసారా? ఆశపడుతున్నాం కానీ ఆశని తీర్చుకోలేకపోతున్నాం. ఎందుకు? మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు, తన సొంత కుమారుని ఇచ్చినటువంటి దేవుడు, ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఎందుకు? దేని కొరకు మనకు అనుగ్రహింపడం లేదు? ఎందుకు కొరతలు? ఎందుకు అనుగ్రహింపడంటే దానికి సమాధానం ఇక్కడ ఉంది. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఎందుకు అడుగుతున్నారంట? మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతారన్నది కింది భాగములు. మీ కొరకు మీరు అడుగుతారు కానీ అర్థం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర మనము అక్కర తీర్చుకోవాలంటే, ఏదైనా మనము దేవుని దగ్గర మనం పొందుకోవాలంటే సులభమైనటువంటి మార్గం ఏంటంటే దేవునికి ఇచ్చి మనము దేవుణ్ణి శోధించాలి. దేవునికి మనము ఇచ్చే విషయంలో మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో ఆయన దగ్గర పొందుకునే విషయంలో కూడా అంత స్పీడ్గా పొందుకుంటాం. అందుకనే మలాకి గ్రంథంలో ఆ మాట ఉంది చూడమాట. మలాకి గ్రంథంలో చెప్పిన మాట క్లియర్గా ఉంటుంది. ఈ దినాల్లో విశ్వాసులు ఎక్కడ పొరబడుతున్నారంటే అక్కడే. మలాకి గ్రంథము 3వ అధ్యాయము ఎన్నో వచ్చిన మీ భోగములని మీరు ఇక్కడ ఉంటే చక్కగా చదవండి. 7వ వచనం చదవండి. మీరు త్రోసివేస్తిరి, మీరు నా తట్టు తిరిగిన యెడల నన్ను శోధించి అడగండి అనే మాట ఎక్కడ ఉంటుంది చూడండి మాట. 10వ వచనం చూడండి మాట. దీన్ని చేసి దేని చేయాలనో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని ఈ సమయంలో దేని చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మొట్టమొదటిగా దేవుని దగ్గర మనం పొందుకోవాలంటే దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలా? దేవునికి ఏమి ఇవ్వాలంటే
దేవునికి మొట్టమొదటిగా సమయం ఇవ్వాలి. దేవునికి నిజంగా మనం ఇవ్వాలి. నిజంగా దేవునికి మనం ఇవ్వకుండా దేవుని అడగడానికి లేదు. అందుకని అంటాడు, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తా. అర్థం, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఆ మాట ఎక్కడుంది? యాకోబు పత్రికలో ఆ మాట ఉంది అనుకుంటా. 4వ అధ్యాయం 8వ వచనంలో చూడండి మాట, అది అక్కడే ఉంటుంది. 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అది దాని అర్థం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఏం చేస్తాం? దానికి రివర్స్ చేద్దాం. నీవు నా యొద్దకు రండి, నా అక్కర తీర్చు, నేను నీ అక్కర తీరుస్తామంట. దేవుడు ఏమంటాడంటే, దేవుని యొద్దకు వచ్చి దేవుని అక్కర ఏంటి? దేవుని అక్కర కొలది మనల్ని రక్షించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. అది ప్రభు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే, దేవుని అక్కర కొరకు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన అక్కర మనము తీర్చబడినప్పుడు మాత్రమే మన అక్కర దేవుని ద్వారా మనకు తీర్చబడుతుంది. ఆయన అక్కర మనం తీర్చాం కదా. ఆయన అక్కర ఏంటి? ఆయనకి ఏం కొరత? ఆయన అక్కర కొలది నిన్ను రక్షించుకున్నాడు. ఆయన అవసరత కొలది నిన్ను రక్షించుకున్నాడు. ఆయన కొరకు నిన్ను రక్షించుకున్నాడు. ఆయన పని కొరకు నిన్ను రక్షించుకున్నాడు. ఆయన మహిమ కొరకు నిన్ను రక్షించుకున్నాడు. ఆయన పనిముట్టువైన సాధనముగా నిన్ను రక్షించుకున్నాడు. ఇది మర్చిపోతాం. కానీ ఇది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, మన అక్కర దేవుణ్ణి అడుగుతాం. మన అక్కర దేవుణ్ణి అడుగుతాం. మంచిదే, మన అక్కర అడగొచ్చు దేవుణ్ణి. కానీ దానికంటే ముందు ప్రభు అక్కర తీర్చేటువంటి బిడలంగా మనం ఉండాలి. దేవుని అక్కర మనము తీర్చగలిగినప్పుడు మన అక్కర దేవుడు అందుకనే అంటాడు, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అర్థం. అందుకని 10వ వచనంలో కూడా ఉందన్నమాట, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును. అందుకని సూటిగా చెప్పాలంటే, మన అక్కర తీర్చబడాలని దినాల్లో కొరతగానే మన విశ్వాస జీవితం కొనసాగుతుంది. ఒకటి, దేవుని అక్కరను ఎరిగినప్పుడు, దేవుని అక్కరను ఎప్పుడైతే ఎరుగుతావో తప్పకుండా నీ అక్కర సులభంగా తీర్చబడుతుంది. దీన్ని శోధించి, ఎంత చక్కగా ఉందో చూడు మలాకి గ్రంథంలో అన్నమాట, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. దీన్ని చేసి అంటే దేవుని అక్కర. దేవుని అక్కర ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? అనేక ఆత్మలకు మాదిరిగా ఉండాలని, అనేకులకు మాదిరిగా ఉండాలని, అనేకుల కొరకు ప్రార్థన చేయాలని, అనేకులను దేవుని సన్నిధికి నడిపించేదాని కొరకై. ఆయన పని ఏంటంటే, ఆయన పని, దేవుని పని ఏంటంటే, అనేకులు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. అది దేవుని అక్కర. నేను మిమ్మల్ని రక్షించుకున్నాను, నేను మీకు దేవుడినైతే మీరు నాకు సాక్షులుగా బ్రతకాలి. అది దేవుని అక్కర. దేవుని అక్కర మనము తీర్చకుండా, దేవుని అక్కర ఏంటంటే, దేవుణ్ణి మనం, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన చెప్పినట్టుగా మనం వినాలి, ఆయనకు లోబడాలి. ఆయన అక్కర మనము తీర్చగలిగినప్పుడు మన అక్కర తీర్చబడుతుంది. ఆయన అక్కర మనము తీర్చబడకుండా మన అక్కర కొరకు మనం అడుగుతాం కొన్నిసార్లు. అందుకనే అంటాడు, మీరు అడిగిన కూడా మీ దురుద్దేశములతో మీరు అడుగుతున్నారు, నాకు కావాలి, నాకు దయచేయి దేవా, నాకు దయచేయి, నాకు సాయం చేయి, నాకు సాయం చేయి, నాకు సాయం చేయాలి. ఇదే మాట. దేవునికి ఇచ్చేది మనం నేర్చుకోలేకపోతాం. దేవునికి ఇచ్చేది, దేవుడు నిజంగా నీ ద్వారా ఏది కోరుకుంటున్నారో నువ్వు ఎరగకుండా దేవుని శోధించి అడుగుతున్నావు, కానీ ఏది కూడా దొరకడాలే. ఎంత చక్కగా ఉందో చూడు యాకోబు పత్రికల మాట, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే, మీ అక్కర నిమిత్తమే మీ కొరకు అడుక్కుంటారు, కానీ నా పని ఏమీ చేయరు. ఆయన ఏది చేసినా ఆయన మహిమ కొరకు ఆయన చేస్తాడు. మరియా, మార్తా, లాజరు కుటుంబంలో, ఆయన ప్రేమించేటువంటి కుటుంబంలో గొప్ప అపాయం జరిగింది. లాజరు చనిపోయాడు. దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, ఇది దేవుని మహిమ కొరకే వచ్చింది. ఆయన కుమారుడు మహిమపరచబడే కొరకే ఇది వచ్చింది. కొన్నిసార్లు ఆయన మహిమ కొరకు నిజంగా అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి కూడా ఆయన మహిమ కొరకు. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. దేవా, ఈ పరిస్థితి వచ్చిందంటే నా కుటుంబంలో
నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ సంఘ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చిందంటే నిజంగా ఎక్కడ నేను తప్పిపోయా. నా ప్రార్థన, నేను నిన్ను ప్రేమించవలసినదిగా ప్రేమించలేకపోతున్నాను. మీరు కోరుకున్నటువంటి విశ్వాస జీవితంలో నాలో నిజంగా ఎక్కడా లోపిస్తుంది ప్రభా. ప్రార్థించలేకపోతున్నాను. దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతున్నాను. దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నాను. నీ ఆశని నేను తీర్చలేకపోతున్నాను. నువ్వు నన్ను ఎందుకు రక్షించుకున్నావో నీ ఆశని ఎరగలేకుండా నిజంగా నేను బ్రతుకుతున్నానేమో ప్రభా. దయచేసి తండ్రి, ఈ ప్రతికూలమైన పరిస్థితి అంతా ఎందుకంటే నిజంగా నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నేను నెరవేర్చలేకపోతున్నానేమో బహుశా. నీవు నన్ను ఏర్పరచుకున్నటువంటి మీ ఏర్పాటు నీ పని నేను చేయగలిగినంతగా చేయలేకపోతున్నానేమో. అర్థం ఎప్పుడు వారి దురుద్దేశంతో వారు అడుగుతారు అంటే నిజంగా నా కొరకు నేను అడుక్కుంటున్నానేమో. అర్థం కాదు, కానీ ప్రభు ఒక్కరు మనం ఎరిగినప్పుడు మాత్రమే మన అక్కర తీర్చబడుతుంది. ఇక్కడ చూస్తే మనము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. అర్థం ఆయననే మన కొరకు, ఆయన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అప్పగించిన దేవుడు మనకెందుకు ఆయన మనకెందుకు సాయించాడు? ఎందుకంటే ఇందుకొరకే మొట్టమొదటిగా. ఓ దేవా, నిజంగా నా జీవితంలో అనేకమైన కొరతలు కారణము. నీవు నన్ను ఏర్పరచుకున్నటువంటి దేని కొరకు ఏర్పరచుకున్నావో, ఏ పని కొరకు నన్ను పిలుచుకున్నావో, దేని కొరకు నన్ను ఏర్పరచుకున్నావో నిజంగా మరిచి ప్రవర్తిస్తున్నానేమో. మీరు ఇచ్చిన రక్షణను నిజముగా పూడ్చిపెడుతున్నానేమో. దయచేసి నన్ను క్షమించు. అందుకనే ఆ మాట ఉంది 35వ వచనంలో. ఇవన్నీ ప్రశ్నలే. దేవుని 33 వచనం చదవండి. 33 వచనం 32 33 చదవండి. కంటిన్యూగా చదువు. దేవుని చేత ఏర్పరచబడిన వాని మీద నేరం మోపువాడు ఎవడు? దేవుడే. శిక్ష విధించేవాడు ఎవడు? ఇవన్నీ గొప్ప మర్మాలు ధ్యానించాలంటే సమయం లేదు, కానీ క్లుప్తంగా మనం చూసుకుందాం. చదవండి. మృతులలో నుండి లేచిన వాడును, ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఇట్టి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇట్టి ప్రేమతో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మిమ్మను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనా, బాధైనా, మనలను ఏది కూడా ఆయన ప్రేమ నుండి ఎడబాపు. ఎందుకు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే ఒకటే కారణం. దేవుని ప్రేమకు మనము బద్ధులమై జీవించాలి. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదు, కానీ ఆయన మన జీవితంలో అనుమతించే ప్రతిదీ కూడా ఆయన మన క్షేమము కొరకే ఆయన అనుమతిస్తున్నాడు. అందుకనే అంటాడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన యొద్ద విచారణ చేయడానికి మనం పూనుకున్నప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధానంలో విచారణ చేయడానికి పూనుకున్నప్పుడు తప్పకుండా ఆయన సన్నిధిలోనే మనకు సమాధానం దొరుకుతుంది. అందుకని భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు. 84వ కీర్తన 2వ వచనం, మొదటి 2 వచనాలు చదవండి. రాత్రి కూడా మేము ఈ భాగాల్లో ధ్యానిస్తూ వచ్చి 84వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. కీర్తన 84వ అధ్యాయము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. చూసారా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు. మనక్కర సులభంగా తీర్చబడేటువంటి గొప్ప అర్థమే
గొప్ప మార్గం ఏంటంటే ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. చూసారా భక్తుడైన దావీదు, ఆయన నివాసాలు ఎంత రమ్యములు. రెండవ వచనంలో చూస్తే యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్న తన ప్రాణమంట. దేవుని మందిర ఆవరణము చూడవలనని భక్తుడైనటువంటి దావీదు యొక్క ప్రాణము కొట్టకలాడుతుందంట. ఆయన ప్రాణం ఎంతగానో గిలగిల తనుకుపోతుందంట ఆయన మందిర ఆవరణములను చూడవలనని. ఎందుకంటే ఆయన ఆవరణములను ప్రేమించడం ద్వారా, ఆయన సన్నిధిని ప్రేమించడం ద్వారా, అందుకని 4వ వచనంలో మాట అంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధనిలు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధనిలు, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు. అర్థం, మనం ఆత్మీయంగా ఎదగాలని, ఎదిగి ఫలించాలని. ఎప్పుడు ఎదిగి ఫలిస్తామంటే మొట్టమొదటిగా మనం చూస్తే మన కొరకు తన సొంత కుమారునిచ్చినటువంటి దేవుడు మనకెందుకు ఆయన ఎందుకు దయచేయడంటే, బహుశా ఆయన ఇంటిని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించలేకపోతున్నామేమో, ఆయనకు ఇవ్వవలసిన రీతిగా ఇవ్వలేకపోతున్నామేమో, ఆయన సన్నిధానంలో గడపవలసిన రీతిగా గడపలేకపోతున్నామేమో, దైవ సన్నిధిని అనుభవించవలసిన రీతిగా అనుభవించలేకపోతున్నామేమో. అర్థం. అందుకనే అంటాడు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అర్థం. ఆశ ఉందా? ఆశ లేని నా దోషాన్ని క్షమించయ్యా అంటవా? నీ మందిరావరణములను చూడవలనటువంటి ఆశ నాకు పుట్టడం లేదయ్యా, అందుకొరకే దేవుని మందిరానికి రావాలంటే చాలా కష్టంగా ఉందయ్యా, రాలేకపోతున్నానయ్యా అన్నవారికే ప్రభు బల్ల. దావీదు అంటాడు, నీ మందిరావరణమును చూడవలనని నా ప్రాణము తన ప్రాణము ఆశపడుతుంది. నీ ఆశ ఏంటి? నీ ఆశను తీర్చుకోవడానికి ఎన్ని శత విధాలుగా పోరాడుతున్నావు కానీ తీర్చుకోలేకపోతున్నావు. దేవుని ఆశ ఏంటంటే ఆయన మందిర ఆవరణములను చూడాలని, ఆయన మందిర ఆవరణములను చూడవలనని ఆశ నాకు కలుగుచున్నది, అది నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. 2వ వచనానికి నీ దగ్గర సమాధానం ఉందా? ప్రేమైన విశ్వాసి, దేవుని బిడ్డ, బలలో పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రేమైన సహోదరుడా సహోదరి, దావీదుకు అలాంటి ఆశ ఉంది. భక్తుడైన దావీదు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు పరిపాలించినటువంటి గొప్ప రాజు అని చెప్పొచ్చు. అలాంటి గొప్ప రాజు నిజంగా దేవుని ఆవరణములను త్రొక్కడానికి ఆయన ప్రాణము ఆశపడి సొమ్మసిల్లుతుందంట. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు సమయం చూసుకొని వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని సొమ్మసిల్లుతుంటే, మనమైతే ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అర్థం. ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయనను మనము మన ఇంట్లో చేర్చుకోవాలి, మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన్ను మన ప్రక్కన నిజంగా మనం చేర్చుకోవాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో సమృద్ధిగా ఏ కొరత లేకుండా ఉంటావు. ఆయనకి ఇవ్వకుండా, ఆయన సేవించకుండా, ఆయన మాట వినకుండా, ఆయనకి లోబడకుండా జీవితంలో ఎంతకాలమో నామధేయ క్రైస్తవ జీవితంలో కొనసాగుదాం చెప్పండి. భక్తుడైన దావీదు, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది నీ ఆవరణములను చూడవలనని, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో ఆయన సన్నిధిని చూడాలని, జీవము గల దేవుని దర్శించాలని ఆయన హృదయము ఆయన శరీరము ఆనందముతో కేకలేస్తుంది. ఇంకెందుకు వస్తాయండి రోగాలు, ఇంకెందుకు వస్తాయండి బాధలు, ఇంకెందుకు వస్తాయండి కష్టాలు? రావు, దరికి కూడా రావు. ఆయన సన్నిధిని కోల్పోయేటువంటి దుస్థితిని బట్టి కొన్నిసార్లు అర్థమే శరీరం సహకరించదు. నిజంగా ఆయన సన్నిధిని అనుభవించేటువంటి దేవుని ప్రజలంగా అంత్య దినాల్లో మనముంటే మనం ఎంత మేలు. అందుకనే అంటాడు 4వ వచనంలో,
నీ మందిరమునందు నివసించువారు ధనిలు. నీ మందిరమునందు నివసించువారు ధనిలు. ఆయన మందిరములో నివాసము కలిగిన వారంగా ఉండాలి. అర్థమే. ఆయన సన్నిధి శరీరానికి నిజంగా ఆహారం ఎంత చక్కగా టయానికి పుచ్చుకుంటున్నామో మన ఆత్మకు దేవుని సన్నిధి, ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి యొక్క సమృద్ధి. అందుకని అంటాడు 16వ అధ్యాయంలో అంటాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైనటువంటి సంతోషం ఉందయ్యా. నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణమైన సంతోషము. నీ సన్నిధిలో నాకు అసంపూర్ణంగా లేను నేను. నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం. చూసారా, అనుభవించాము ఎప్పుడన్నా మనం? ఆ మాట నిజంగా చదువుతున్నాం, ఆ మాటను పట్టుకుని మోస్తున్నాం చేతిలో. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందంట. అనుభవిస్తే నువ్వెంత ధన్యుడవు. ఆయన సన్నిధి యొక్క సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తే నిజంగా మనం మేలు పొందాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అంటాడు 5వ వచనంలో, 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధనిలు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందు, దేవుని వలన బలమునుందే మనుషులు ధనులంట, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. 7వ వచనములు చూస్తే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు. నానాటికి ఎవరంటే వారు నానాటికి బలం తెచ్చుకొని ప్రయాణం చేసేవారు ఎవరంటే, ఆయన మందిరావరణమును చూడాలని, ఆయన సన్నిధిని దర్శించాలని, ఆయన సన్నిధిని ప్రేమించాలని, ఆయన సన్నిధిని నివసించాలని, ఆయన సన్నిధానములో జీవిత యాత్రను కొనసాగించు వారు నానాటికి దినదినము బలము అభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. ఇది నాలో ఆత్మీయంగా బలహీనమైపోతున్నాం. ఆత్మీయంగా నిజంగా ఎందుకు మందిరం ఎగరగొడుతున్నామో మనకే తెలియదు. రక్షించబడిన దేవుని ప్రజలు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలు ప్రభు బల్లకు దూరం కాకూడదే. అర్థమైందా? ఎందుకు దూరం అవుతున్నారంటే, నానాటికి బలహీనులు కావడానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధిని అనుభవించలేని పరిస్థితి. అందుకని అంటాడు, వారు నానాటికి బలాభివృద్ధిని అందుచు ప్రయాణము చేయుదురు. ఎందుకంటే ఆయన సన్నిధిలో దొరికేటువంటి సంతోషమైన 10వ వచనంలో చూస్తే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. లోకములో 1000 దినాలు గడిపేదానికంటే దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట శ్రేష్టం అంట. ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. అర్థమైందా? ఏ దినము చేయని పేరు రండమ్మా, ఏ దినము అర్థమైనా ఆల్ నైట్ పేరు రండి అంటే అర్థం వస్తామా చెప్పండి. కనీసము 2 గంటలు చేస్తామంటే ఆల్ నైట్ పేరు అంటే హాఫ్ నైట్ కూడా హాఫ్ నైట్ చేస్తున్నాం అంతే. చేయని పేరు ఉదయం 6 నుంచి 1 గంట సేపు ప్రార్థన చేయమంటే అర్థం చేయలేకపోతున్నా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట నాకు ఎట్టుంటుందంట, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక దినము = 1000 దినాలు. 1 గంట = ఎంత చెప్పండి మీరు? లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పండి. ఒక దినము గడిపితే 1000 దినాలంతా ఆశీర్వాదం అంట. అయితే 1 గంట అంటే, 1 గంట గడిపితే ఎంత అంటే చెప్పండి? చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా. 1 గంట గడిపితే రావా లెక్కలు? 1 గంట గడిపితే ఏంటంట? అంతే. అలా చెప్పింది చూస్తారా? 1000 గంటలు అంటే ఎంత? అంత ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి అంటే మామూలు కాదండి, ఆశమాసి కాదు, అంత ఆశీర్వాదం. 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కొన్నిసార్లు ఆ విధంగా గడపడానికి శత్రువు ఒప్పుకోడు. గంట సేపు ప్రార్థన చేద్దామంటే ఒప్పుకోదు. గంట సేపు దేవుని సన్నిధికి వెళ్దామంటే ఒప్పుకోదు. అర్థమే. 1 దినము గడిపితే లోకంలో 1000 దినాలు ఉన్నంత ఆశీర్వాదం ఉంటుందంట మనకు. అర్థమే. అందుకని దేవుని సన్నిధిని అనుభవించలేని దుస్థితి నుంచి నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేద్దామా? నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, నీ ఇంటిని ప్రేమించలేకపోతున్నాను, నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను. అర్థం. దాన్ని బట్టి నా జీవితంలో నిజంగా అడుగుతున్నాను కానీ పొందలేకపోతున్నాను, మొరపెడుతున్నాను కానీ దొరకడం లేదు, ఆశిస్తున్నాను కానీ దొరకడం లేదు తండ్రి. ఎందుకంటే అడిగినా దురుద్దేశముతో అడుగుతున్నారు. మీరు అడిగినను దురుద్దేశముతో అడుగుతున్నారు. ఒక్కటే
దేవుని అక్కర నువ్వు తీర్చి నీ అక్కర దేవుని దగ్గర అడుగు. ఇది ఇంకంతకంటే నేనేం చెప్పను ప్రభు వాళ్ళ దగ్గర. దేవుని అక్కర నువ్వు తీర్చు, నీ అక్కర నీ ద్వారా దేవుడు నిజంగా ఆయన తొందరగా తీరుస్తాడు. ఆయన అక్కర నువ్వు ఎప్పుడైతే తీరుస్తావో నీ అక్కర, ఆయన అక్కర ఏంటి? ఆయన ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన కొరకు, ఆయన పని కొరకు. నా నిమిత్తము నేను నిర్మించిన నా చెనులు, నా మహిమ కొరకు నేను నిర్మించుకున్నాను, నా కొరకు, నా పని కొరకు. అర్థమే. ఆయన అక్కరను తీర్చు, నీ అక్కర సులభంగా తీర్చబడుతుంది. హిజ్కియా భక్తుడు ఆ విధంగా అడిగాడు, ఆయన అక్కర తీర్చాడు. ఆయన అక్కర తీర్చి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, ఆ మాట చూసుకుని మనం, భక్తుడు ఆయన అక్కర తీర్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎంత త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందో చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం, క్షమించండి 38వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా యెహోవా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. ఈ మాట చెప్పగలమా? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను జరిగించానయ్యా. నీ దృష్టికి నేను సమస్తమును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించినో జ్ఞాపకం చేసుకోయ్యా. జ్ఞాపకం చేసుకోడా. మన దేవుడు దయగల దేవుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు. అర్థమైందా? యెషయా ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుతున్నావు, అర్థమైందా, నీ మూట ముళ్ళ సరి చేసుకో అన్నప్పుడు ఆయన మొరపెడుతున్నాడు. దేవా, యథార్థంగా బ్రతికాను కదయ్యా, సత్యంగా బ్రతికాను కదయ్యా, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తాన్ని జరిగించాను కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా బాధను తీర్చు, నాకు ఆయుష్ దయచేయి, నాకు ఆరోగ్యం దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే యెషయా ప్రవక్తను పంపించాడు. వెళ్ళు, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, వెళ్ళు, రెండోసారి వెళ్ళిపో, త్వరగా ఆలస్యం చేయొద్దు, నువ్వు తొందరగా వెళ్ళు హిజ్కియా దగ్గరికి. అతనితో ఇట్లనము, కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. ఎప్పుడన్నా విన్నావా దేవుని దగ్గర స్వరము? ఎప్పుడన్నా నిజంగా అమ్మా నీ ప్రార్థన నేను ఆలకించానమ్మా, నీ కన్నీరు నేను చూశానమ్మా, నీ ప్రయాస నేను చూశానమ్మా, నా కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, నా పని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, నా బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నావో, ఎంత సత్యంగా బ్రతుకుతున్నావో, సమస్తము నా దృష్టికి ఎంత చక్కగా వాక్యము నీ ద్వారా నెరవేర్చబడుతూ వచ్చిందో, నిజంగా నీ కన్నీరంతా చూసా, నీ భక్తి అంతా చూసా, నీ విశ్వాసం అంతా చూసా. ఇంకెందుకు ఇవ్వడండి దేవుడు? ఇంకెందుకు ఇవ్వడండి దేవుడు? చెప్పండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి. అప్పుడు ఆ విధంగా అడగలేంగా మనం. ఆ విధంగా అడగకుండా వింటాం, వెళ్ళిపోతాం. అర్థం? ఇది కాదు జీవితం. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం, బ్రతికి చూపించి దేవునికి మహిమ తెచ్చేటువంటి జీవితంలో మనం కొనసాగాలి. అర్థమే. హిజ్కియా యొక్క ప్రార్థనకు దేవాతి దేవుడు హడావిడిగా వెంటనే యెషయా దగ్గరికి వచ్చి, వెళ్ళు వెళ్ళు యెషయా దగ్గరికి, నీ కన్నీరు నేను చూశాను, నీ యథార్థ ప్రవర్తన, నీ సత్యము, నా దృష్టిలో నువ్వు ఎంత నమ్మకంగా నా పనులలో కొనసాగుతూ వచ్చావు, ఇంకెళ్ళు. ఆ దేవుడే నీ దేవుడు. ఆ దేవుడే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మధ్యకు వచ్చాడు. ఆ దేవుడే నీ మధ్యకు వచ్చి నీ అక్కర తీర్చేదాని కొరకు వచ్చాడు. లోబడదామా? ఓ దేవా, నన్ను క్షమించయ్యా, అలాగున బ్రతకలేకపోతున్నానయ్యా, అలాగున జీవించలేకపోతున్నానయ్యా, వింటున్నా, విడిచిపెడుతున్నా, ఎన్నోసార్లు వింటున్నాను, అడుగుతున్నాను, కానీ నా దురుద్దేశముతో అడుగుతున్నానేమో, నీ అక్కర తీర్చలేకుండా నా అక్కర కొరకు ప్రయాసపడుతున్నా. నీ అక్కర తీర్చే బిడ్డగా నన్ను సిద్ధపరచు ప్రభు. అక్కర ఎరిగినప్పుడు మన అక్కర తీర్చబడుతుంది. అందుకనే చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి, ముగించుకుందాం.
ఈ మాట గమనించండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, నా యందు మీరుంటే, మీ యందు నా మాటలు వింటే, నేను చెప్పినట్టుగా మీరు వింటే, నా యందు మీరుంటే అడగండి. దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని పోగొట్టుకోవద్దండి. ప్రతి పరిచర్య నీ కొరకు సిద్ధంగా ఉంది. ఈ పరిచర్యను నిజంగా నీవు దాటిపోతున్నావు. ఈ పనిని నువ్వు దాటిపోతున్నావు. ప్రభు నిన్ను రక్షించుకుని నీ కొరకు ఎన్నో పరిచర్యలు సంఘములో నిజంగా ఎదురు చూస్తున్నాయి. అవన్నీ నీ కొరకే, నాకు కాదులే, వారే చూసుకుంటారులే అనుకొని దాటిపోతున్నావా? ఇవన్నీ కూడా నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. ప్రభు పని చేయడానికి ఎంత అవకాశం దేవుడు కలుగ చేస్తున్నాడో, ప్రభు ఆశీర్వాదాలు పొందేదాని కొరకై ఎంత అవకాశం దేవుడు ఇస్తున్నాడో మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు సోమరులమై దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తున్నాం. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవారు ఎంత నష్టపోతున్నారో. అలాంటి దుస్థితి నుంచి మనం తప్పించబడాలి. ఓ దేవా, నన్ను రక్షించుకున్నావు, కానీ మీరు ఆశించిన భక్తి లేదు, మీరు ఆశించిన ప్రార్థన లేదు, మీరు ఆశించిన సమర్పణ లేదు, మీరు ఆశించినటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించలేక నీ కార్యాలు అశ్రద్ధ చేస్తున్నానయ్యా. యథార్థంగా అడుగుతామా? యథార్థంగా బ్రతకలేకపోతున్నా, సత్యంగా జీవించలేకపోతున్నా, దేవుని అక్కరేమిటో ఎరగలేకుండా ప్రవర్తిస్తున్నా. అడుగుతున్నాను కానీ, నా సొంతగా అడుగుతున్నాను కానీ పొందలేకపోతున్నా. వారు దురుద్దేశంతో అడుగుతారు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీ యొద్దకు రాకుండా నీవే నా దగ్గరికి రావాలి, నీవే నా మనవి ఆలకించాలి, నీవే నా అక్కర తీర్చాలని అలాగునంటున్నాను తండ్రి. అదే కదా మన స్థితి. యథార్థంగా ఒప్పుకోండి, ప్రభు బలలో పాలు పొందేవారు. యథార్థంగా, హృదయపూర్వకంగా, మనస్సాక్షి పూర్వకంగా నిజంగా ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. దేవుడు నీ అక్కర తీర్చేదాని కొరకై నువ్వు ధీమంగా ఇంటికాడ కూర్చుంటున్నావు. దేవుడు నిజంగా నీ అక్కర తీర్చబడాలంటే దేవుని అక్కర నువ్వు తీరిస్తే దేవుడు నీ అక్కర తీరుస్తానంటున్నాడు. తీర్మానం చేసుకో. ఓ దేవా, నీ అక్కర ఎంతో ఉంది దేవుని ఇంట్లో. దేవుని ఇంట్లో ఎన్నో పనులు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. దేవుని అక్కర తీరుద్దామా? అప్పుడు మాత్రమే నీ అక్కర తీర్చబడుతుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని ఆ బలలో పాలు పొందాలి. అలాగున పరీక్షించబడిన హృదయాలు కలిగిన వారమై, క్షమించబడిన హృదయాలు కలిగిన వారమై, ఒప్పించబడిన హృదయాలు కలిగిన వారమై మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంటే యథార్థంగా ఒప్పుకో, కఠినపరచుకోవద్దు. హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోవద్దు. ఓ దేవా, నన్ను బట్టి దేవుని ఇల్లు నిజంగా, దేవుని సన్నిధి ఎంతో బలహీనమైపోతుంది. నన్ను బట్టి సాపలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. నా ప్రక్కన ఉన్నవారు లేరు, నా ముందున్నవారు లేరు. ఇదంతా నా లోపమే. ఎందుకంటే వారి కొరకు నేను ప్రార్థన చేయలేకపోతున్నా, వారి కొరకు నేను మొరపెట్టలేకపోతున్నా, వారి కొరకు నీ సన్నిధిలో కన్నీరు కార్చలేకపోతున్నా, వారి కొరకు నీ సన్నిధానములో నేను ప్రార్థించవలసిందిగా ప్రార్థించలేకపోతున్నాను. నీ అక్కరి నేను తీర్చలేకపోతున్నాను, కానీ నా అక్కర కొరకు నేను అడుగుతున్నా. నన్ను క్షమించు. మధ్యాహ్న కాల సమయంలో యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఒప్పించబడిన హృదయాలతో, క్షమించబడిన హృదయాలతో ప్రభు బలలో పాలు పొందుతాం. మకరించండి, ప్రభు బల దగ్గరికి వెళ్దాం.